సర్వేలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఈ మధ్య ఇటీవల అంటే నిన్నో ఇవాళ అనుకుంటాను, అమాంతంగా సర్వేలు మారిపోయాయండి. ఏంటంటే తెలుగుదేశం ఫిగర్ ఏమో వైసీపీకి వచ్చింది, వైసీపీ ఫిగర్ ఏమో తెలుగుదేశానికి వెళ్ళింది. అంటే తెలుగుదేశం అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఎలా మారుతున్నాయి? ఇంతలోనే మారిపోతాయా? ఒకటి రాస్తాడు, ఒకటి చెప్తాడు. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్కి 24 సీట్లు వచ్చాయో అప్పుడే మొత్తం సర్వే నెంబర్లు మారిపోయి అంటారన్నమాట. ఏమిటండి, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు? సర్వే నెంబర్లు అంత తేలిగ్గా మారిపోతాయా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవడు. అలాగే పవన్ కళ్యాణ్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అవడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అవడు. అది తెలుసుకోవాలి. అంత అర్ధాంతరంగా మారిపోవు కదా. 2 digits నువ్వు, 3 digits ఆయన. అంటే 3 digits 2 digits నువ్వు అనుకున్నటువంటిగా 2 digits రావాలంటే చాలా, అంటే మిండు విరిగి మీద పడుతుంది అంటున్నారు కదా. అలాగే ఆకాశం విరిగి మీద పడితే కానీ వాళ్ళు సింగిల్ డిజిట్కో డబుల్ డిజిట్కో వాళ్ళు రారు, గుర్తుంచుకోండి. అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా మైండ్ గేమ్ ఆడడం తెలుసు. ఆ మైండ్ గేమ్ ఆడించే, అంటే మేకను బ్రాహ్మణుడు అది ఉంది కదా, 4 ఉంటారు పేటీఎం బ్యాచ్. ఆ మేకనేమో కేవలం ఏదో యజ్ఞం కోసం తీసుకెళ్తుంటాడు బ్రాహ్మణుడు. ఈ పేటీఎం బ్యాచ్ అంటారు, అరే బాబు ఆ కుక్కను తీసుకెళ్తున్నాడయ్యా అంటాడనమాట. అరే బాబు మా సంతలో కొంచెం తీసుకొస్తున్నాను, అది యజ్ఞం చేయాలి అని చెప్పేసి చెప్తాడు బ్రాహ్మణుడు. మళ్ళీ కాసేపు వెళ్ళేసరికి మళ్ళీ పేటీఎం బ్యాచ్లో ఇంకొకడు, ఆడో మగో ఎవరొకరు, మీ ఊహలకే వదిలేస్తున్నాను. అరే పంతులు గారు నమస్కారం, ఏమిటి మీరు కుక్కను తీసుకెళ్తున్నారు అంటే, అదేంటండి నేను సంతలోకి వెళ్ళి నల్ల మేకని తీసుకొస్తా. నలుపు కరెక్టే, అది మేక కాదు కుక్క. చూసుకోండి. 3వ పేటీఎం బ్యాచ్ తగులాడమాట. అయ్యో శాస్త్రులు వారు ఏమిటండి ఇది ఇలా కుక్కను తీసుకెళ్ళిపోతున్నారంటే, అసలు అశుద్ధం, ఆ కుక్కను ముట్టుకుంటారేంటండి అంటారు. అంటే ఆ బ్రాహ్మణోత్తముడు ఏమనుకుంటాడంటే, ఇద్దరు చెప్పారు కదా, అది నిజమయ్యే ఉంటుంది. ఏదో నా కళ్ళు బైర్లు కమ్మి నేను ఈ మేక అనుకొని కుక్కను తీసుకొస్తున్నానని చెప్పేసి కుక్కని వదిలేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. ఆ మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట ఎవరు? జగన్మోహన్ రెడ్డి మాట. మామూలు మైండ్ గేమ్ కాదు అది. అంటే చంద్రబాబు నాయుడు గారి పెళ్ళాన్ని తిట్టించాడంటే అది మైండ్ గేమ్ కాదండి. అలాగే ఎవరి చేతి తిట్టించాడు? ఎవరి చేత్తో అన్నం తిన్నాడో ఎవరు? కొడాలా చేతి తిట్టించాడండి, వల్లభనేని వంశీ చేతి తిట్టించారండి. అలా రోజా పత్తిత్తా అలాగంటే తప్ప? అందరూ అంటున్నాను, నేను అంటున్నాను. రోజా చేస్తేమో తెప్పించానండి. ఎలా ఊరుకుంటాం మనం? ఎలా ఊరుకుంటామండి? ఎవరైనా ఎలా ఊరుకుంటారు? ఎన్టీ రామారావు పిల్లల్లో కళంకం ఉందా ఎవరికైనా? ఏంటి ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పడం కోసం ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇక పోయినట్టయితే ఎవడుంటాడో ఎవడు పోతాడో, పోతే పొండి అని అంటున్నాడు. నీ కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు, నీ కోసం 10 మందిలో పలసనైపోయేవాళ్ళు, 10 మంది వాళ్ళని చీ అంటున్నా నీ కోసం బ్రతికిన వాళ్ళకి ఏం చేస్తావు? రోజా సీట్ ఉంటుందా? కొడాలి నాని సీట్ ఉంటుందా? వల్లభనేని వంశీ సీట్ ఉంటుందా? అనిల్ కుమార్ యాదవ్ సీట్ ఉంటుందా? వెన్నుపోటు పొడిచింది ఏంటి? ఒక వెన్నుపోటు కాదు, 4 వెన్నుపోట్లు పొడిచావు. ఇకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఏమిటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, తదేమో తాలూకు చిన్నాన్నో ఎవరు ఉన్నారు కదా, సుబ్బారెడ్డి, ఆయన ఒకడు, 2, విడుదల రజని 1, 3, తర్వాత ఏమో కొడాలి నాని తిట్టడానికి 4, 5 చక్కగా మరి అలంకరించుకొని సినిమా యాక్టర్ కనుక నువ్వేం చెప్తే ఆ మాట మాట్లాడే రోజా. వీళ్ళందరే వీళ్ళు 5గురు ప్రపంచం కాదు కదా. నీ దాంట్లో 151 మంది ఉన్నారు. అంటే 151 మందిలో ఎవడు పనికొచ్చేవాడు కాదా? అంటే అంతటి అసమర్థులకి నువ్వు సీట్ ఇచ్చావా?
నువ్వు సీట్ ఇచ్చావు కాదు, సీట్ ఇచ్చిన తర్వాత మీరు గెలిచారంటే నీ బొమ్మ పెట్టుకొని గెలిచారు, వాళ్ళు స్వతంత్రంగా గెలిచారు. కానీ వీళ్ళలో మీకు ఎవరు కనిపించలేదండి. వారు ఈ పిల్లలు లేరండి. వాళ్ళ ఊర్లో అందరూ ఓటర్లు వాళ్ళని నమ్మి ఓటేస్తే కదండి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచించారా? నథింగ్. అంటే మీ వెనక ఇంత మైండ్ గేమ్ ఉంది. ప్రజలు అర్థం చేసుకున్నారు. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎలక్షన్లో హింస జరుగుతుంది నాకు తెలుసు. ఎందుకంటే మీకు అపోజిట్గా ఉన్నట్టయితే ఎవరినైనా ఏమైనా చేయగలరు. దానికి ఉదాహరణ నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాడిని చెయ్యి నరికేయడమే. మీకు అపోజిషన్గా మాట్లాడని చెప్పేసి డాక్టర్ ఎనస్థీషియన్ సుధాకర్ రెడ్డిని మండు టెండలో పడుకోబెట్టి బలవంతంగా పిచ్చోడని ముద్ర వేసి చంపాడువే. మీకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఒక డ్రైవర్ని, ఎమ్మెల్సీ తాలూకు డ్రైవర్ని ముక్కలుగా నరికి పార్సల్ చేసి డోర్ డెలివరీ చేస్తారా? ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఏ నాయకుడైనా డ్రైవర్ని నరికేసి డోర్ డెలివరీ చేశాడా? అందువల్ల నేను చెప్తున్నాను, మైండ్ గేమ్ ఆడినంత మాత్రంలో మీరు గెలవలేరండి. మీరు డెఫినెట్గా మీరు ఎన్ని ఫేక్ సర్వేలు చూపించినా, మీరు ఎంత మైండ్ గేమ్ ఆడినా, మీరు ఎంత హింసకు పాటుపడినా చచ్చిపోతూ ఉంటారు. కొట్టమంటారు. ఎంతమందిని కొడతారు మీరు? ఎంతమందిని పోలీసులు లాఠీలతో కొడతారు? వాళ్ళు తెగించి ఉన్నారు. తెగించండి కాదు, చావోరేవో తీర్చుకుందామని ఉన్నారు. మీ దానికి నిజాయితీగా గెలవండి. గెలిస్తే ఎవడు కాదంటాడు? ఈ దొంగదారులు ఎందుకండి? అందువలన ఇటువంటి దొంగదారులు మాత్రం వద్దు. చంపితే చంపండి, పర్వాలేదు, తప్పు లేదు. అది మీ విజ్ఞత. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ.